48వ కీర్తన 14వ వచనాన్ని కలిసి చూద్దాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఈ దేవుడు ఏ దేవుడు? ఈ దేవుడు అంటే ఏ దేవుడు? చెట్టు మీద ఉన్న దేవుడా, చెట్టు కింద ఉన్న దేవుడా, కొండ మీద ఉన్న దేవుడా, కొండ కింద ఉన్న దేవుడా, నది దగ్గర ఉన్న దేవుడా, నదిలో ఉన్న దేవుడా, ఇంట్లో ఉన్న దేవుడా, బయట ఉన్న దేవుడా, వీధిలో ఉన్న దేవుడా, వారసుల్లో ఉన్న దేవుడా, పట్టణంలో ఉన్న దేవుడా, పల్లెటూరులో ఉన్న దేవుడా, బతికున్న దేవుడా, చనిపోయిన దేవుడా, గుడిలో ఉన్న దేవుడా, గుడి బయట ఉన్న దేవుడా, భూమి మీద ఉన్న దేవుడా, పరలోకంలో ఉన్న దేవుడు? ఏ దేవుడు? ఈ దేవుడు. ఎవరు ఆ దేవుడు? ఆ దేవునికి ఇచ్చిన విశేషణాలు ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది, మీరు అనుమతించే కొలది ఒక 5 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, ఈ దేవుడు ఎలాంటి దేవుడు అయినాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. 2 Corinthians chapter 13 verse 11. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 13వ అధ్యాయము 11వ వచనం. 2 కొరింథీ 13:11. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగిండుడి, ఏకమనస్సు గలవారైయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై. ఈ దేవుడు ఏ దేవుడు? ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు. ఇంగ్లీష్లో రాశారు గాడ్ ఆఫ్ లవ్, ప్రేమ గల దేవుడు. ఈ దేవుడుగా గల జనులు ధన్యులు. ఏ దేవుడు? ప్రేమ గల దేవుడు. ఎవరిని ప్రేమించడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు? సాధారణంగా ప్రేమ అనే మాట మనకి ఈ లోకంలో చాలా పరిచయమైనదే. నిన్నే ప్రేమికుల రోజు జరిగింది. ప్రపంచమంతా కోట్లు దాని కొరకు కుమ్మరించినారు. కొన్ని ప్రత్యేకమైన ప్యాకేజీలు ఏర్పాటు చేసినారు. ప్రేమ కొరకే లోకం పరితపిస్తుంది, ప్రేమ కొరకే లోకం పరుగులు తీస్తుంది, ప్రేమ కొరకే లోకం సమస్తాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంది, ప్రేమ కొరకే లోకం సమస్తాన్ని అర్పించడానికి కూడా వెనకాడకుండా ఉంది. కానీ నిజమైన ప్రేమను లోకం పొందలేకపోవటం విషాదకరమైన సంగతి. లోకంలో ప్రేమ అనే మాట వచ్చినప్పుడు దానికి రకరకాలైన విషయాలు మనకు కనిపిస్తుంటాయి. ఒక వ్యక్తిని ప్రేమించాలని అనుకున్నప్పుడు ఎవరిని ప్రేమించాలనేది ఆలోచించే ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమించాలంటే వారి కులమా, వారి ప్రాంతమా, వారి పరిస్థితి, లేదా వారి ఊరా, వారి భాష, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, చదువు లేదా ఉద్యోగం ఉందా లేదా, ఆస్తులు ఉన్నాయా లేదా, బ్యాక్గ్రౌండ్ ఏంటి, రైట్ గ్రౌండ్ ఏంటి, లెఫ్ట్ గ్రౌండ్ ఏంటి, అండర్ గ్రౌండ్ ఏంటి, ఫోర్ గ్రౌండ్ ఏంటి అని గ్రౌండ్లన్నీ ఆలోచిస్తారు. తీరా గ్రౌండ్ లేకుండా పడిపోతారు. యేసు ప్రభువు వారు మనల్ని ప్రేమించినప్పుడు ఇవన్నీ ఆలోచించలేదు. ప్రేమించడానికి ఒక స్థాయి చూస్తాం కదా, ఒక ఆధిక్యత చూస్తాం కదా, వాళ్ళ ప్రాంతం ఏమో చూస్తాం కదా. ఇవన్నీ చూసినప్పుడు ప్రేమించాలా లేదని తీర్మానం చేసుకుంటాం. ఇది మనకు అయ్యే పని కాదు, ఇది కుదరదు, వాళ్ళు మనకు సూటబుల్ కాదు, మనం వాళ్ళకి సూటబుల్ కాదు అని అనుకుంటాం. కానీ లోకంలో ఉన్న పాపాత్ముడైన మానవుని ఏ వ్యక్తి ప్రేమించగలడు? దేవుడు పరలోకము నుండి భూమి మీద చూసినప్పుడు దేవుడు ప్రేమించడానికి మానవుని యొద్ద ఏ యోగ్యత ఉంది, ఏ జ్ఞానం ఉంది, ఏ తెలివి ఉంది, ఏ నీతి ఉంది, ఏ పరిశుద్ధత ఉంది, ఏ గొప్పతనం ఉంది, ఏ మంచితనం ఉంది, ఏ శ్లాఘత ఉంది, ఏ భాగ్యం ఉంది, ఏ ధన్యత ఉంది, ఏ ఆశీర్వాదం ఉంది, ఏ జీవం ఉంది? ఏమీ లేదుగా. దేవుడు ప్రేమించాలనుకుంటే బహుశా ఆయన దగ్గర ఉన్న దేవదూతలను ఆయన ప్రేమించవచ్చు. కారణం ఏంటంటే వాళ్ళు పాపం లేని వాళ్ళు, ఆయన చెప్పిన మాట వినేవారు, ఎప్పుడు వారు అవిధేయత చూపించరు. ఆయన సన్నిధిలో ఉండి ఆయన పరిశుద్ధుడైన మానక దీవారాత్రములు కోట్ల కొలది దేవదూతలు పొగడి పాడి హర్షించడానికి యోగ్యుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర సమీపంలో ఎవడనూ సమీపింపరాని మహామహిమలో అమరత్వము కలిగిన ఆ దేవుని ఎదుటే ఉన్న ఆ దేవదూతలు ప్రేమించడానికి బహుశా దేవదూతలు దేవుడికి యోగ్యులేమో. కానీ దేవుడు దేవదూతలను ప్రేమించిన నా బైబిల్ ఎక్కడ రాయలేదు. ఆయన పొగిడేవారిని, ఆయన దగ్గర ఉన్నవారిని, ఆయనతో ఉన్నవారిని ఆయన ప్రేమించినట్లు బైబిల్లో రాయలేదు. కానీ ఆయన పరలోకంలో ఉన్నవాడు పరలోకంలోనే ఉన్నవాడిని ప్రేమించాలిగా. కానీ ఆయన భూమి మీద ఉన్న పాపాత్మని ప్రేమించడానికి ఇష్టపడ్డాడు.
ఈ పాపాత్ముడు అవిధేయుడు, అక్రమదారుడు, దోషి, పాపంలో పుట్టి పాపంలో పెరిగి అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా పాపాన్నే రక్షణ కవచముగా, పాపాన్నే కవచముగా ధరించుకుని తన జీవితం అంతా పాపం కొరకే దారబోయటానికి ఇష్టపడిన ధీరోదాత్తమైన పాపి. ఈ పాపిని పరిశుద్ధుడు ప్రేమిస్తాడా? ఈ దోషి నిర్దోషుడు ప్రేమిస్తాడా? ఈ దుర్నీతిమంతుని నీతిమంతుడు ప్రేమిస్తాడా? ఈ క్షయమైన వాడిని అక్షయుడు ప్రేమిస్తాడా? ఈ భౌతికమైన వాడిని ఆత్మ సంబంధమైన వాడు ప్రేమిస్తాడా? ఈ తాత్కాలికంగా గడిచిపోయేవాడిని సదాకాలం ఉండేవాడు ప్రేమిస్తాడా? ఈ నాశనకరమైన మానవుని నిత్యము నిలిచిండే దేవుడు ప్రేమిస్తాడా? అవధేయునైన వాడిని విధేయుడు ప్రేమిస్తాడా? ప్రేమ లేని వాడిని ప్రేమ కలిగిన వాడు ప్రేమిస్తాడా? అపరిశుద్ధుని పరిశుద్ధుడు ప్రేమిస్తాడా? శాపంలో ఉన్నవాడిని ఆశీర్వాదకైతే ప్రేమిస్తాడా? మరణంలో ఉన్నవాడిని జీవంలో ఉన్నవాడు ప్రేమిస్తాడా? భూమి మీద ఉన్నవాడు పరలోకంలో ఉన్నవాడిని ప్రేమిస్తాడా? అది మానవ ఊహకు మించింది దేవుని ప్రేమ. అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గలతీ 4:4 చూస్తాం. దేవుడు తన కుమారుని మన పాపముల కొరకాయి ఈ భూమి మీదకి రక్త మాంసముల్లో పాలివాడుగా చేయబడి పంపించడానికి ఇష్టపడ్డాడు. కన్య గర్భాన జన్మించడానికి దేవుడు అంగీకరించినాడు. ఆ ప్రేమగల యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం నుండి మనల్ని విడిపించుట కొరకాయి మానవాకారాన్ని భూమి మీద ఉద్భవించినాడు. జానడు తల్లి గర్భంలో కాళ్ళు ముడుచుకొని పండుకున్న దేవాది దేవుడు ఈ భూమి మీద మానవుడిగా అర్థించినాడు. ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ గాడ్. ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణుడైన దేవుడు. ఇన్ హిమ్ వాస్, ఆయనలో పాపం లేదు, ఆయన పాపం ఎరగడు, ఆయన పాపం చేయలేదు. భూమి మీద అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించినాడు. మానవుని పక్షాన్ని దయ చూపించినాడు, కరుణ చూపించినాడు, వాత్సల్యం చూపించినాడు, కనికరపడ్డాడు. మానవుని చూసి ఏడ్చినాడు, మానవుని చూసి ప్రలాపించినాడు, మానవుని దగ్గరికి వచ్చినాడు, మానవుని కన్నీరు తుడటానికి ఇష్టపడ్డాడు, మానవుని రోగం బాగు చేసినాడు, మానవుని స్వస్థపరచడానికి ఇష్టపడ్డాడు, మానవుని పాపాలు క్షమించినాడు. అయితే తిరిగి మానవుని యొక్క జీవితం అలాగే కొనసాగిపోకుండా నుండి కొరకై మానవుని పరిపూర్ణముగా ఆనందంలోనికి తీసుకుని వచ్చి పరలోక రాజ్యంలో చేయటి కొరక ఆ దేవుడు, ఆ ప్రేమ గల దేవుడు, ఆ ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు, ఆ ప్రేమ స్వరూపైన దేవుడు, ఆ శాశ్వతమైన ప్రేమ గల దేవుడు, ఆ నిత్యమైన ప్రేమ గల దేవుడు మనందరి పాపం భరించటి కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన పాపం చేయలేదు, మన పాపాలు మోసుకున్నాడు. ఆయన దోషము చేయలేదు, మన దోషాలు ఆయన మీద మోపారు. ఆయన అపరాధము చేయలేదు, మన అపరాధాలు ఆయన భరించినాడు. ఆయన మనము అపరాధముల చేత పట్టబడినాము, ఆయన మన అపరాధాలను విడిపించుట కొరకు వచ్చినాడు. మనందరి జీవితాల యొక్క పాపములు ఆయన ఒక్కసారిగా సిలువలో దేవుని గొర్రెపిల్లగా మోసుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ముఖం మీద ఉమ్మి, ప్రక్కలో బల్లెపోటు రక్త ప్రవాహము ఆ సిలువలో నుండి ప్రవహించింది. పాపలమైన మనం ఆ సిలువ దగ్గరకు వచ్చి పాపక్షమాపణ కొరకై పరితపించినప్పుడు నది వలె ప్రవహించి ఆ రక్తపు ఊట మన పాపములను కడిగి శుద్ధీకరించి ఆ యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుగా చేర్చుకొని ఆయన మనం దేవుడిగా కలిగి ఉండే భాగ్యములోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. ఇది దేవుని ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ, పాపములు క్షమించే ప్రేమ, మారు మనసిచ్చే ప్రేమ, సంతోషమిచ్చే ప్రేమ, సమాధానమిచ్చే ప్రేమ, కల్వరి ప్రేమ, క్రీస్తు ప్రేమ, పరలోకపు ప్రేమ, దైవికమైన ప్రేమ, ఆశీర్వాదం ఇచ్చిన ప్రేమ, శాపము తొలగించిన ప్రేమ, మరణం తప్పించిన ప్రేమ, నిత్య జీవంలో ప్రవేశించే ప్రేమ, వెలుగులోనికి తెచ్చిన ప్రేమ, నడిపించే ప్రేమ, ఆదుకునే ప్రేమ, హత్తుకునే ప్రేమ, సహాయం చేసే ప్రేమ, కన్నీటిని తుడిచే ప్రేమ, గాయమ కట్టే ప్రేమ, దర్శించే ప్రేమ, ప్రత్యక్షపరుచుకునే ప్రేమ, మాట్లాడే ప్రేమ, వినే ప్రేమ, నడిచే ప్రేమ, ఆదరించే ప్రేమ, కనికరం చూపించే ప్రేమ, జాలు చూపించే ప్రేమ, మాట్లాడే ప్రేమ, సహాయపడే ప్రేమ, క్రీస్తు ప్రేమ, పరలోక ప్రేమ. ఈ దేవుడు ఏ దేవుడు? ప్రేమ సమాధానములకు కర్తైన దేవుడు, దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ దేవుణ్ణి మనకు ప్రత్యక్షపరచటం శ్లాఘనీయమైన భాగ్యం. కనుక ఈ దేవుడు మొదటిది గాడ్ ఆఫ్ లవ్, ప్రేమ గల దేవుడు. రెండవది ఈ దేవుడు ఎలాంటి దేవుడు? రోమపత్రిక 15వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 15 verse 33. రోమా 15:33. రోమన్ చాప్టర్ 15 verse 33. రోమా 15:33.
సమాధానకర్తగా దేవుడు మీకందరికీ తోడయుండనుగాక. ఆమేన్. ఏ దేవుడు? సమాధానకర్తగా దేవుడు, గాడ్ ఆఫ్ పీస్. ఇంగ్లీష్లో రాసినారు. సమాధానం ఆయనలో ఉంది. ఆయనే సమాధానమునకు ఆధారము. ఆయన పేరు యెషయా గ్రంథంలో మనం చూస్తాం, కన్యక గర్భవతి కుమారుని కనను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన మానవ హృదయంలో సమాధానం దయచేసేవాడు. ఈ నది వల్లే ప్రవహించే సమాధానం, చెప్పిన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషముతో కూడిన సమాధానం, దేవునితో సమాధానం, మానవులతో సమాధానం, అద్భుతమైన సమాధానం, ఆశ్చర్యకరమైన సమాధానం, సదాకాలం ఉండే సమాధానం, నిత్యమైన సమాధానం, శాశ్వతమైన సమాధానం, ఆదరించే సమాధానం, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్న నిలిచిండే సమాధానం. ఆ సమాధానం వీటి కొరకే దేవుడు తన కుమారుని మన కొరకే భూమి మీదకి పంపించినాడు. మనం దేవునితో సమాధాన స్థితిలో లేని వారము. వీ ఆర్ నాట్ రికన్సైల్డ్ విత్ గాడ్ బికాజ్ వీ హ్యాడ్ ఎనిమిటీ విత్ గాడ్. దేవునితో మనం శత్రుత్వం కలిగిన కారణం చేత దేవునితో సమాధాన స్థితి పొందలేకుండా ఉంటిమి. రోమపత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది కదా, దేవుడు తన ప్రేమను మన పక్షాన వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ శత్రులమై ఉండగా. ఒక శత్రువు కొరికి భూమి మీదకి వచ్చినాడు. ఒక మంచివారి కొరకు కాదు, ఒక అందమైన వ్యక్తి కొరకు కాదు, చదువుకున్న వ్యక్తి కొరకు కాదు, ఆశీర్వాదకరమైన వ్యక్తి కొరకు కాదు. ఒక శత్రువు కొరకు ఎవరైనా భూమి మీద ప్రాణం పెడతారా? శత్రువు మనకి ఇష్టం లేని వాళ్ళకి అనిపిస్తేనే వాళ్ళతో మనం మాట్లాడటానికి కూడా ఇష్టపడం కదా. ఎలాగైనా వాళ్ళని స్కిప్ చేసి తప్పించుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాంగా. మనమంటే నచ్చని వారికి అనిపిస్తేనే వాళ్ళని విష్ చేయటానికి కూడా మనం పూనుకోంగా, వాళ్ళతో కలిసి ఉండంగా, వాళ్ళని భోజనానికి అసలే పిలువంగా, వారితో మాట్లాడంగా, వారితో బలలో షేర్ చేసుకోంగా, వారికి అవసరమైన సహాయం చేయటానికి కానీ మనం పూనుకోంగా. అలాంటి వాళ్ళమైన మనల్ని ప్రేమించడానికి శత్రు కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. శత్రువు కొరకు తన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని కాల్చడానికి దేవుడు అంగీకరించినాడు. అందుకే తన కుమారుని భూమి మీదకి పంపించినాడు. మనమంతా దేవునికి శత్రువులం. శత్రువులు అయితే ఏం చేస్తారు? ఈ లోకంలో మనం చూస్తాంగా, ఒక ప్రభుత్వం వస్తే అంతకుముందు ఉన్న ప్రభుత్వం యొక్క పాత సంగతులు లేనివి ఉన్నవి అన్నీ కలబెట్టేసి మొత్తానికి డబుల్ చేసి వాళ్ళని ఎట్లయినా భ్రష్టు పట్టించి బజారుకు లాగేసి జైలు పాలు చేసి గందరగోళం చేసిన తర్వాత వీళ్ళు గందరగోళం అయ్యేదాకా చేస్తూనే ఉంటాడు. అది లోకం యొక్క స్థితి. యేసుప్రభు వారు అలాగ చేస్తే ఈ భూమి మీద ఏ మానవుడు నిలబడడు. యేసుప్రభు అలాగ చేయటానికి ఈ భూమి మీదకి రాలేదు. మనుషుని యొక్క పాపం క్షమించడానికి వచ్చినాడు. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. రోమన్ చాప్టర్ 5 verse 1. రోమ 5:1. రోమ 5:1. రోమ 5:1. కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం, పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానము కలిగి యుద్ధము లేదా సమాధాన స్థితిని కలిగి ఉన్నాము అనే మాటలు మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఇప్పుడు సమాధాన స్థితి కలిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఇద్దరు మాట్లాడుకుంటాం, ఇద్దరు ఒక దగ్గరికి వెళ్తాం, ఇద్దరు సహవాసం చేస్తాం, ఇద్దరు కలిసి కూర్చుంటాం, భోజనం చేయడానికి ఇష్టపడతాం, ఇద్దరు కలిసి యాత్రలో కొనసాగడానికి ఇష్టపడతాం. సమాధానం లేనప్పుడు ఏం చేస్తాం? దూరం ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు యేసుప్రభు యొక్క సిలువ పాపాత్ముడైన మనుషుణ్ణి దేవుని యొద్దకు తీసుకుని వచ్చింది. యేసుప్రభు యొక్క సిలువ శత్రువుని మిత్రునితో పరిచయం చేసింది. యేసుప్రభు యొక్క సిలువ మానవ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. యేసుప్రభు యొక్క సిలువ ఈ ద్వేషాన్ని, ఈ అడ్డుగోడను కొట్టివేసింది. యేసుప్రభు యొక్క సిలువ, యేసుప్రభు యొక్క రక్తము, యేసుప్రభు యొక్క త్యాగము, యేసుప్రభు యొక్క బలియాగం, యేసుప్రభు యొక్క యజ్ఞము పాపాత్ముడైన మానవుని దేవునితో సమాధాన స్థితిలోనికి తీసుకుని వచ్చింది. అందుకే యేసుప్రభు అన్నాడు 13వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం మనకు, యోహాను సువార్త 14 అధ్యాయం అనుకుంటా, నా సమాధానము, మై పీస్ ఐ గివ్ అన్టు యు, నా సమాధానం మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇచ్చుటలేదు. కనుక ఈ సమాధానం లోకం ఇచ్చే సమాధానం కాదు, లోకం వల్ల వచ్చింది కాదు, లోకములో దొరికేది కాదు, లోకములో అందుబాటులో ఉన్నది కాదు. ఈ సమాధానం కర్త యేసు ప్రభువే. పీస్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ సమాధానం సమాధానకర్త యుద్ధ నుండే ప్రవహిస్తుంది. కనుక సమాధానం నాకు దేవుడు మనల్ని తీసుకుని వచ్చినాడు, సమాధానం పొందే స్థితిలోనికి వచ్చినాడు. ఇప్పుడు ఆ దేవుని మనం ఏమని పిలుస్తున్నాం? అబ్బా, తండ్రి, నాయన. అంతదాకా మనం దేవుని తండ్రి అంటానికి లేదు. ఎందుకని? మనకు ఆయనకి సమాధానం లేదుగా. అంతకుముందు కేవలం తెప్పైన కుమారుడు ఉన్నట్ల తండ్రి దగ్గరికి వచ్చి దూరంగా నిలబడి నేను ఇలాగంట, తండ్రి, నేను నీకు విరోధముగా
పాపం చేస్తున్నానని దూరంగా ఉందామని అనుకొని వచ్చినాడు. కానీ ఎప్పుడైతే సమాధాన స్థితిలోనికి వచ్చినాడో వారిద్దరు ఇప్పుడు తండ్రి కుమారులుగా చేయబడ్డారు. ఆయన యొక్క స్థితి మార్చబడింది. స్నానం చేశాడు, బట్టలు ధరించుకున్నాడు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు, విందులో పాలు పొందినాడు, ఆ సంగీత మ్యూజికల్ నైట్లో ఆనందించే అవకాశంలోనికి వచ్చినాడు, స్నేహితుల దగ్గరికి వచ్చినాడు, చెప్పులు తొడిగించినారు, ఉంగరం పెట్టినారు, మంచి ప్రశస్తమైన వస్త్రాలు వేసినారు, క్రొవ్వెన దూడను వధించినారు. తండ్రి యొక్క సంతోషంలో పాలు పొందడానికి అవకాశం కలిగింది. ఈ సమాధాన స్థితిలోనికి దేవుడు మనల్ని కూడా తీసుకురావడానికి సంకల్పించి తన కుమారుని శిలువలో మన కొరకే వధించినాడు. ఈ దేవుడు ఏ దేవుడు? మొదటిది గాడ్ ఆఫ్ లవ్, ప్రేమ గల దేవుడు. ఈ దేవుడు ఏ దేవుడు? గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్త దేవుడు. ఈ దేవుడు ఏ దేవుడు? మూడవది మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ముప్పై 2వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 32:4. Deuteronomy chapter 32 verse 4. 32:4. Deuteronomy chapter 32 verse 4. ద్వితీయోపదేశకాండం 32:4. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యం సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఏ దేవుడు? ఏ దేవుడు? నమ్ముకొనదగిన దేవుడు. తెలుగులో ఆ మాట రాసినారు. ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే ఈజ్ గాడ్ ఆఫ్ ట్రూత్. ఆయన సత్యమయ్యున్న దేవుడు. మనలో ఆ సత్యం లేదు, అంతా అబద్ధమే, పైనుండి కింద దాకా. అందుకనే ప్రతి మనుషుడు రక్త మాంసంలో కలిగిన వాళ్ళంతా ఎవరని రాశారు? రోమాపత్రిక 3వ అధ్యాయము, రోమన్ చాప్టర్ 3 verse 4. రోమాపత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. రోమన్ చాప్టర్ 3 verse 4. నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నువ్వు వాద్యమాడినప్పుడు గెలిచినట్లున్నా నువ్వు రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడును అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవుడు సత్యవంతుడు కాక తీరడు అంటే డబుల్ నెగిటివ్ ఈజ్ పాజిటివ్. మీకు భాషలో ఉన్న బలం తెలుసుగా, నాకంటే మీకు బాగా భాష పరిచయం కనుక భాష చాలా బలమైంది. భాష లేకుండా మనం ఏం వాక్యం వ్యక్తీకరించలేము. ఊరికే కళ్ళతో ఎంతసేపని చూస్తాం, చెవులతో ఎంతసేపని సైకిల్ చేస్తాం, చేతులతో ఎంతసేపని సైకిల్ చేస్తాం. కళ్ళతో చూసి సైకిల్ చేస్తే ఏమనుకుంటారంటే ఆదివారం 2 గంటలకి న్యూస్ వస్తుంది దూరదర్శన్లో. దూరదర్శన్లో ఆదివారం 2 గంటలకి న్యూస్ వస్తుంది. మేము పిల్లప్పుడు చూసేవాళ్ళు, మాస్టర్లు చదువుకునేటప్పుడు ఏంటి ఆ న్యూస్ అంటే టిట్టి అంటుంటాడు. పక్కన నన్ను అడిగినాడు ఒక ఆయన, ఏంటి అట్లా అంటే చికెన్ తినొచ్చినావా అని అర్థం రా అన్నాడు. అది ఎవరికి? మాటలు రాని వాళ్ళకి అది న్యూస్. అది కేవలం యాక్షన్లే, సాయంగీలు మాత్రమే చేస్తారు. కానీ ఇప్పుడు భాష వచ్చిన తర్వాత ఏమైపోయింది? భాష బలం ఉంది కనుక ఈ భాష వ్యక్తీకరించడానికి అవకాశం. అలాగే దేవుడు మనల్ని అలాగే చేయలేదు. ఎలాగా? మూకివారిగా మనల్ని చేయలేదు. ఇప్పుడు ఈ భాష ఇచ్చినాడు. ఈ భాష ద్వారా మనకి ఏం చేస్తున్నాడు? ఆయన ఎలాంటి వాడు తెలియజేస్తున్నాడు. ప్రతి మనుషుడు అబద్ధికుడు కాక తీరడు. అలాగే ప్రతి మనుషుడు అబద్ధికుడు గనక దేవుడు సత్యవంతుడు కాక తీరడు. డబుల్ నెగిటివ్ ఈజ్ సింగిల్ పాజిటివ్. వీళ్ళ చాలామందికి తెలుసు, 2 నెగిటివ్లు కలిస్తే ఏమవుతుంది? నెగిటివ్ ప్లస్ నెగిటివ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. కనుక ఇప్పుడు దేవుడు ఏంటంటే సత్యవంతుడు, ఆయన నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి తన స్వభావనకు విరోధమైనది ఏమీ చేయలేదు. గత సంవత్సరంలో 365 రోజులు ఎన్నిసార్లు మనం సత్యం చెప్పాం అంటేనే మేలు అనుకుంటా. ఎందుకంటే ఎన్నిసార్లు అబద్ధం చెప్పినామంటే అవి ఎక్కువ కదా. కొంతమంది మంచినీళ్ళ వల్లే అబద్ధాలు చెప్తారని అంటుంటారు. నేను అట్లా అనట్లేదు. ఏం చెప్తున్నానంటే గాలి పీల్చినట్లు అబద్ధాలు చెప్తారు విశ్వాసులు. మంచినీళ్ళనంటే ఎప్పుడో ఒకసారి తాగుతారు. రోజుకు 4 లీటర్లు 3 లీటర్లు తాగాలంట. అంటే ఒక 5 సార్లు 10 సార్లు తాగాల. అంటే అంత తక్కువ చెప్తారా? గాలి పీల్చినట్లే ఉదయం నుండి రాత్రిపూట నిద్రపోయినప్పుడు తప్ప మిగతాటప్పుడు అంతే. ఇలాంటి వాళ్ళని దేవుడు ఎలా భరిస్తాడా? మనవాళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు ఆ భార్యను చూసినప్పుడు కొంత భర్త అంటారు, ఈమెనెట్లో భరిస్తావు బ్రదర్, నీకు ఖచ్చితంగా పరలోక రాజ్యం ఉంటుంది చూడు
అనుకుంటాం. కొంతమంది భర్తలు చూసి లేదా భార్యలు అంటుంటారు, ఆయన ఎట్లు భరిస్తారు సిస్టర్, ఈ పిల్లల్ని ఎట్లు భరిస్తారు, వీళ్ళనెట్లు భరిస్తారు, వాళ్ళనెట్లు భరిస్తారు, వాళ్ళతో అసలు ఉండలేమే, కంపరమే, చిరాకే, విసిగే, వాళ్ళని ఎలాగ భరిస్తారు, నోరు తెరిస్తేనే అబద్ధాలు, నోరు మూసుకున్నా కూడా అబద్ధపు ఆలోచనలతో మాట్లాడే వాళ్ళని ఎలాగ భరిస్తారని. మనల్ని మనం భరించుకోవడానికే మనకి ఇంత కష్టమైతే మనల్ని దేవుడు ఎలాగ భరిస్తాడు? అందుకే బైబిల్లో రాసినారు కీర్తనలో, అనుదినము మా భారము భరించే దేవుడు. భరించుట అంటే అర్థం ఏంటంటే విసిగిపోవడం. ఇప్పుడు నేను కూడా చెప్తుంటా కదా చివర్లో, 3 రోజులు నన్ను భరించినందుకు మీకు థ్యాంక్స్ అని. అంటే మీకు చాలా కష్టమే, కానీ తప్పదు, అందుకే భరించాలి. అంటుంటారు కదా, ఏంటి సిస్టర్ భర్త గారిని ఎలాగ భరిస్తున్నారు, అలాగున్నాడు ఏంటంటే, తప్పదు కదా బ్రదర్, మరి భరించాలండి. భరించాలనేది ఇష్టపూర్వకంగా అంటుంటా ఇక్కడ? తప్పదు. భర్త కనుక, భార్య కనుక దేవుడు భరిస్తున్నాడు, తప్పదు. ఎందుకని తన స్వరూపంలో చేయబడ్డాం, తన రక్తం ద్వారా కడగబడ్డాం, తన స్వకీయ సాంపద్యముగా చేయబడ్డాం, తన పోలికలో మార్చుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు, ఆ ఏర్పాట్లో ఉన్నాడు కనుక దేవదూతలు ఆయన భారం భరించట్లే. దేవదూతలు భారం భరిస్తున్నాడని రాసినారా వాక్యంలో? దేవదూతల కొరకు ప్రాణం పెట్టాడని రాశారా? దేవదూతల కొరకు రక్తం కార్చాడని రాశారా? దేవదూతలకు నమ్మదగిన వాడని రాశారా? దేవదూతలకు అబద్ధం ఆడనేరు దేవుడు అని దేవదూతల విషయమే రాయబడింది. కానీ మన విషయమే అలాగ రాయబడింది. ఆయన మనల్ని భరిస్తున్నాడు, మనకు నమ్మకస్తుడిగా ఉన్నాడు. మనం ఎంత అపనమ్మకస్తులుగా ఉన్నా ఆయన విషయంలో, ప్రార్థనలో, వాక్యంలో, దేవుని యొక్క సహవాసంలో, మందిరంలో, ఈ విషయాలన్నీ ఎంత అపనమ్మకస్తులుగా ఉన్నా ఆయన ఎప్పుడు అపనమ్మకస్తుడిగా లేడు. ఆయన ఎప్పుడైనా అపనమ్మకస్తుడిగా ఉంటే మనం ఇక్కడ ఎవరు ఉండము. ఈ జీసస్ నెవర్ ఫెయిల్స్. ఆయన ఎప్పుడు తప్పిపోడు, విడవడు, ఎడబాయని దేవుడు కనుక గత సంవత్సరం అంతా కాపాడాడు, ఈ సంవత్సరం మొదటి నెల కాపాడాడు, 2వ నెల ఇంతదాకా కాపాడాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతకాలం నమ్మదగినవాడు, జీవితాంతం నమ్మదగినవాడు. ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు. మానవ వరకు ఆయన మనల్ని నడిపించును. గాడ్ ఆఫ్ ట్రూత్, సత్యము గల దేవుడు. 4వది రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. రోమన్ చాప్టర్ 15 వర్స్ 13. రోమా 15:13. రోమా 15:13. రోమన్ చాప్టర్ 15 వర్స్ 13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తగా దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఏ దేవుడు? నిరీక్షణకర్తగా దేవుడు. ఇంగ్లీష్లో గాడ్ ఆఫ్ హోప్. నిరీక్షణకర్తగా దేవుడు, ఆయనే మన నిరీక్షణ. క్రైస్తవులకున్న శుభప్రదమైన భాగ్యం ఏంటంటే నిరీక్షణ. నో హోప్, నో క్రిస్టియానిటీ. నిరీక్షణ లేకపోతే క్రైస్తవమే లేదు. మనకు నిరీక్షణ లేకపోతే మనం ఇందాక చేరవడం అవసరం లేదు. లోకస్తుల మాదిరి మనం భూమి మీద ఉన్నంత కాలానికి మాత్రమే మనం దేవుని నమ్ముకోలేదు. అపోస్తలుడైన పౌలు అదే అన్నాడు కదా, భూమి మీద ఉన్నంత దాకా మాత్రమే మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంక భూమి మీద ప్రపంచంలో ఎవరు ఉండరు. మనం యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం, యేసు ప్రభు మనల్ని ప్రేమించడం ఈ భూమి మీద ఉన్న జీవితకాలం మట్టుకు మాత్రమే కాదు, కానీ పరసంబంధమైన దేశము కొరకే, రాబో దేశము కొరకే, 1000 ఏండ్ల పరిపాలన కొరకే, తనతో నిత్యత్వములో సదాకాలం మహిమలో ఉండుట కొరకు ఆయన మనల్ని ప్రేమించి మన పాపములన్నింటినీ భరించడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు కనుక మనం నిత్యమైన రాజ్యం, నిశ్చలమైన రాజ్యం, సదాకాలం ఉండే రాజ్యం, శాశ్వత రాజ్యం, అన్యాయము లేని రాజ్యం, అక్రమము లేని రాజ్యం, సర్వోన్నతుని రాజ్యం, శ్రేష్టమైన రాజ్యం, శ్లాఘనీయమైన రాజ్యం, వంచన లేని రాజ్యం, మోసము లేని రాజ్యం, కుతంత్రము లేని రాజ్యం, రాజకీయాలు లేని రాజ్యం, హాస్పిటల్ లేని రాజ్యం, మెడికల్ షాపు లేని రాజ్యం, డాక్టర్లు లేని రాజ్యం, సదాకాలం ఉండే ఆ రాజ్యంలోనికి మనల్ని ఆయన పాలిభాగస్తులుగా చేయట కొరకై నిరీక్షణకర్తగా ఈ భూమి మీదకి వచ్చినాడు. చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియనప్పుడు, ఈ జీవితం తర్వాత ఏమవుతుందో తెలియనప్పుడు ఆయన నిరీక్షణ ఇచ్చట కొరకే వచ్చినాడు. అందుకే వచ్చి సిలువలో చనిపోయి సమాజపడి తిరిగి లేచినాడు. ఆయన లేపబడుట ద్వారా, ఆయన మరణమును జయించుట ద్వారా, ఆయన సమాధిని గెలుచుట ద్వారా, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ, మరణములో పాపమునకున్న బలము ధర్మశాస్త్రము,
అని ఘోషించి సెలవించి విజయ కేక వేయడం ద్వారా ఈ ప్రభుదినాన క్రైస్తవ భక్త కోటికున్న శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే, ఈ మన్ను మంటిలో కలిసిన సమాధి తోటలోనికి వెళ్ళిన దినాన రక్షకుడు ప్రధాన దూత శబ్దముతోనూ బూరధ్వనితోనూ ఆర్భాటముతోనూ మేఘమండలంలో నుండి మన ప్రభువు దిగి వచ్చును. మనము మొదట లేపబడము, కానీ క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై ఉన్న మనము ఆయనతో పాటు సదాకాలం ఉండటానికి కొనిపోబడతాం. దిస్ ఈజ్ అవర్ హోప్. ఇదే మన నిరీక్షణ. ఈ నిరీక్షణ ఆయన అనుగ్రహించుట కొరకై మరణాన్ని జయించినాడు, మరణ బంధకాలు తెంచినాడు, సమాధిలో నుండి తిరిగి లేచినాడు, ఖాళీ సమాధిని భూమి మీద వదిలేసినాడు. ఆయన విజయశాలి అయి పరలోకములో ఆసీనుడై ఉన్నాడు. ఓ దినాన్ని యేసుప్రభువు వచ్చినప్పుడు మనము సజీవులంగా ఉండకుండా సమాధిలో ఉంటే మన సమాధి కూడా ఖాళీ. వీ విల్ హ్యావ్ ఎ ఎంప్టీ టూమ్స్, ఎంప్టీ సెపల్కర్స్, ఎంప్టీ గ్రేవ్యార్డ్స్. ఏమి సమాధులు ఎవరు లేరు. మా తాతగారిని పెట్టినామే, మా అమ్మగారిని పెట్టినామే, మా నాన్నగారిని పెట్టినామే, మా తాతను పెట్టినామే, మా అవ్వని పెట్టినామే, జేజీని పెట్టినామే, మా ఊరోళ్ళు, మా పాస్టర్ గారు, మా సేవకుడు, మా బోధకుడు, మా సండే క్లాస్ టీచర్ ఏమయ్యారు వాళ్ళంతా? దే ఆర్ నాట్ హియర్. వారు ఇక్కడ లేరు. ఏమయ్యారు మరి? దే ఆర్ రిజన్. వారు లేపబడ్డారు. ఇదే మనకున్న శుభప్రదమైన నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో ఉంచబడినప్పుడు ఇద్దరు శిష్యులు, మనం నిన్ను చూసాం కదా, పేతురు యోహాను పరుగులు తీస్తూ అక్కడికి వచ్చినారు. వచ్చిన వెంటనే వాళ్ళకి దర్శనమిచ్చింది ఏంటంటే ఖాళీ సమాధి. ఎంప్టీ టూమ్ స్పీక్స్ లాట్ అండ్ వాల్యూమ్స్ అబౌట్ అవర్ హోప్. ఈ ఖాళీ సమాధి మన యొక్క శుభప్రదమైన నిరీక్షణ జ్ఞాపకం చేసింది. ఆ దినాన సమాధి తెరవబడకుండా సమాధి మూయబడి ఉంటే ఈ దినాన నా ప్రసంగం, మన జీవితం, మనం ఇక్కడ చేరవచ్చుట వ్యర్థం. వారు చూసిన అందమైన దృశ్యం ఏంటంటే ఖాళీ సమాధి. ఎవరైనా ఖాళీ సమాధి చూసిన వాళ్ళు ఇక్కడ ఉంటే చెప్పండి. యెరూషలేములో కాదు, మీ ఊర్లో, మీ మండలంలో, మీ జిల్లాల్లో, మీ మండలంలో, మీ జిల్లాల్లో, మీ ప్రాంతంలో, గోదావరిలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో, ఇండియాలో, ఆసియాలో, ప్రపంచంలో నేను ఖాళీ సమాధి చూశాను అన్నవాళ్ళు చేయతండి. సమాధులు చూసిన వాళ్ళు కాదు, ఖాళీ సమాధి. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక సమాధి ఖాళీ. ఎంప్టీ టూమ్ ఈజ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ వూండ్. ఖాళీ సమాధి భూమి యొక్క గొప్ప గాయం. అలాంటి గాయాలు భూమికి ఎన్నో కలగబోతున్నాయి ఒక దినాన్ని యేసు ప్రభు వచ్చినప్పుడు. ఆ నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహించడం కొరకే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చిన. దైవమా ఎంత ప్రేమ! ఈ దేవుడు, ఏ దేవుడు? గాడ్ ఆఫ్ లవ్, ప్రేమ గల దేవుడు. ఈ దేవుడు, ఏ దేవుడు? గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్త దేవుడు. ఈ దేవుడు, ఏ దేవుడు? గాడ్ ఆఫ్ ట్రూత్, నమ్ముకొనదగిన దేవుడు. ఈ దేవుడు, ఏ దేవుడు? గాడ్ ఆఫ్ హోప్, నిరీక్షణకర్త దేవుడు. ఈ దేవుడు, ఏ దేవుడు? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 1వ వచనం చదివి ముగిస్తాం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 7. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం చదువుతా. చాప్టర్ 7 verse 2. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఏ దేవుడు? మహిమగల దేవుడు. వెరీ గుడ్, మీరు చాలా తెలివైన వాళ్ళు. ఐ అప్రిషియేట్ యూ సో మచ్. మహిమగల దేవుడు, గాడ్ ఆఫ్ గ్లోరీ. మన దేవుడు అంత మహిమ. ఆయనే దేవుని యొక్క మూర్తి మంతమై ఉన్నాడు. ఆయన మహిమ ఏంటంటే బైబిల్లో రాశాడు, ఎవడును సమీపింపరాని మహిమలో ఉన్నాడు, మహా తేజస్సులో ఉన్నాడు. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు, ఎవరు చూడలేరు, చూసి బ్రతకలేరు. అందుకే మోషే అన్నాడు, ప్రభువా నీవు నాకు కనపరుచుకో, నీ మహిమ నాకు చూపించు, నీ మహిమ నాకు చూపించు, నీ మహిమ నాకు చూపించు అంటే యేసు ప్రభువు అన్నాడు, నా మహిమ నువ్వు చూస్తావా? చూసి బ్రతికలేవుగా. కనుక అలాగ నీకు చూడాలని ఆశ కలిగింది కదా, కనుక వెనక భాగం మాత్రమే ఒక్కసారి అలాగ వెళ్తూ ఉంటా. బండ సందులో ఉండి నువ్వు ఒక్క వెనక భాగం మాత్రమే అలాగ చూడు. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, పాత నిబంధనలో అలాగ మిణుకుగా తళుకుగా దేవుని యొక్క మహిమ కనిపిస్తూ వచ్చింది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆ మహిమే భూమి మీదకి దిగి వచ్చింది. యోహాను
1:12 మనం చూస్తాం. 1:14 అనుకుంటా. వి బిహెల్డ్ హిస్ గ్లోరీ, మేము ఆయన మహిమను కనుగొంటిమి. యేసుక్రీస్తు ప్రభువే మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ మహిమగల దేవుడు అబ్రహాముకు మెసొపొతామియాలో ప్రత్యక్షమై, అబ్రహామా ఎక్కడి నుండి నీవు లేచి బయలుదేరరా అంటే అబ్రహాము లేచి బయలుదేరి వచ్చినాడు. ఆ తర్వాత అబ్రహాము ఆత్మ సంబంధమైన మహిమలోనికి ప్రవేశించినట్లు మనం ఎరుగుదము. ఇప్పుడు అబ్రహాము రొమ్మున యేసుప్రభువైన విశ్వాసం ఉంచిన వారు ఆనుకొని ఉన్నట్లుగా లూకాసు సువార్త 16వ అధ్యాయం దాకా మనకు అర్థమవుతుంది. మనం మహిమకు తక్కువ వచ్చినాం. రోమాపత్రికలో రాశాడు కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను తెలుగు బైబిల్లో పొందలేకపోయి తెలుగు బైబిల్లో రాశారు. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాశారంటే ఆల్ హ్యావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. మహిమకు తక్కువ వచ్చిరి అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్న ప్రతి మానవుడు జక్కయ్యే. నువ్వు 6 అడుగులు ఎత్తున్నా సరే నా అంత ఎత్తులేరు బ్రదర్ ఎవరు, మా మందిరంలో, మా ఊర్లో, మా జిల్లాలో గిన్నెస్ బుక్లు ఎక్కినాను 7.1 అన్నా కూడా దేవుని మహిమ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోయావండి? వర్ షార్ట్, తక్కువ వారమైనాం. ఈ తక్కువ వారమైన మనం 35 మార్కులకి రాకుండా కిందే ఉన్న మనం ఇంక 35 మార్కులకి రాలేము. 1 సారి 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయినా 4వ సారి రాయమంటే రాయడు. ఎందుకంటే మనకి ఇంక పాస్ కానీ ఎలాగ అర్థమైంది. మనం కూడా మన ప్రయత్నాల ద్వారా ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఎప్పుడూ దేవుని సన్నిధిలో నీతిమంతులుగా కనబడనప్పుడు, ఇంకా చేత కానప్పుడు, దుర్బలమై ఉన్నప్పుడు, బలహీనలమై ఉన్నప్పుడు, పడిపోయి ఉన్నప్పుడు, లేవనెత్తేవారు లేనప్పుడు మహిమగల దేవుడు ఆకాశములో నుండి భూమి మీదకి వచ్చినాడు. అందుకే శిలువ మీదకి వెళ్ళక మునుపు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, తండ్రి చేయుటకు నీవు నాకు అనుగ్రహించిన పని నేను భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరచితిని. ఆయన మహిమను బట్టి ఇప్పుడు మనం మహిమలో ప్రవేశిస్తున్నాం. మహిమగల సువార్త విన్నాం, మహిమగల సంఘములోనికి వచ్చినాం, మహిమ రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం. ఓదినానా మహిమ రాజు రాబోతున్నాడు, మహిమగల శరీరం ధరించుకుంటాం, మహిమరాజుతో ఉండటానికి వెళ్ళబోతున్నాం. మహిమ కిరీటం మకుట, మహిమరాజు సన్నిధిని మకుటదారులై నిత్య జీవశాంతిలో సదాకాలం మనం ఉండబోతున్నాం. మహిమ రాజ్యం, వాడబారని రాజ్యం, సూర్యుడు లేని రాజ్యం, చంద్రుడు లేని రాజ్యం, నక్షత్రాలు లేని రాజ్యం, అన్యాయం లేని రాజ్యం, అక్రమం లేని రాజ్యం, ఆకలి లేని రాజ్యం, కన్నీరు లేని రాజ్యం, ఈ బంధకాలు లేని రాజ్యం, స్వేచ్ఛ కలిగిన రాజ్యంలో మనం ఉండబోతున్నాం. పాపాత్ముడైన ఒక మానవుణ్ణి, పడి చెడిపోయిన మానవుణ్ణి అలాగ సమాధిలో వదిలితే పురుగులు బట్టి కొళ్ళిపోయిన కుషించిపోయిన ఈ పాపాత్ముడైన మానవుణ్ణి మహిమలో కూర్చోబెట్టాలనే దేవుని అనాదికాల సంకల్పం ఎంత దొడ్డది. ఆ ప్రేమ ఎలాగ వర్ణించగలము, ఆ సంగతులు ఎలాగ తలపోసుకోగలము? కానీ ఉదయకాలం ఆయన సన్నిధిలో చేరి వచ్చిన మనము ఆయన ఎదుట సాగిలపడి ఈ దేవుడు దేవుడిగా గల జనులు ధనిలు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఏ దేవుడు? గాడ్ ఆఫ్ లవ్, ప్రేమగల దేవుడు. ఏ దేవుడు? గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్తగ దేవుడు. ఏ దేవుడు? గాడ్ ఆఫ్ ట్రూత్, నమ్ముకొనదగిన దేవుడు. ఏ దేవుడు? గాడ్ ఆఫ్ హోప్, నిరీక్షణకర్తగ దేవుడు. ఏ దేవుడు? గాడ్ ఆఫ్ గ్లోరీ, మహిమగల దేవుడు. ఆయన సన్నిధిట సాగిలపడి పావనడవ మా రక్షణ కొరకై స్తోత్రములను విమోచించబడిన ఆత్మ తమ స్తుతుల సింహాసనం మీద ఆ రక్షకుని, ఆ దేవుని ఆశీనునిగా చేయునుగాక. ఆమేన్.